హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు మళ్ళీ రెడ్ లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. దానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే ట్రంప్ న్యూ టారిఫ్ రూల్స్, ఐటీ స్టాక్ డౌన్ ఫాల్, పిఎస్యూ బ్యాంక్స్ ర్యాలీ, ఎవ్రీథింగ్ ఇంపాక్టెడ్ ది సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఈ రోజు నిఫ్టీ 34 పాయింట్స్ డౌన్ అయ్యి 24,716 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 77 పాయింట్స్ డౌన్ అయ్యి 81,373 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు మార్కెట్లు నెగిటివ్ లో క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే స్టీల్ అండ్ అల్యూమినియం మీద 50% ఇంపోర్ట్ టారిఫ్ అనేది డిక్లేర్ చేశారనమాట. ఎఫెక్టివ్ డేట్ అనేది June 4th అని చెప్పారు. దీంతో మార్కెట్ లో సెంటిమెంట్ అనేది నెగిటివ్ గా అయిపోయింది. అండ్ ఇండియన్ మెటల్ స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కోలో హెవీ సెల్ ఆఫ్ అయితే కనిపించిందండి. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఈ రోజు గోల్డ్ అనేది 1.78% పెరిగిందండి. ఇది మార్కెట్ కి నెగిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేసింది. అండ్ పాజిటివ్ సైడ్ కనుక చూస్తే ఇండియాస్ ఎకానమీ షోడ్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు అండి. Q4 జీడీపీ 7.4 వచ్చింది, విచ్ ఇస్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. అంటే డొమెస్టిక్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, ఎస్పెషల్లీ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లో. అండ్ ఈరోజు సైనింగ్ సెక్టర్స్ కనుక చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ అండ్ రియాలిటీ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో బయింగ్ అనేది కనిపించింది అనమాట. రియాలిటీ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్ అటెన్షన్ అయితే గెయిన్ చేశాయి ఈ రోజు. వాళ్ళు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ స్ట్రగుల్ అవుతుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో స్ట్రెంత్ అనేది కనిపించిందండి. ఇలా వాలటైల్ మార్కెట్ లో కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే జరిగింది ఈ రోజు. మొత్తానికి ఈ రోజు మార్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ గ్లోబల్ ఫియర్స్ ప్లస్ డొమెస్టిక్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు అండి. రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే యుఎస్ ఫెడ్ కామెంటరీ, ఆర్బీఐ పాలసీ ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ అనమాట. అండ్ ఈ రోజు మార్కెట్ లో కీ అప్డేట్స్ కనుక చూస్తే మన ఇండియన్ గవర్నమెంట్ జూన్ నెల నుంచి న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని స్టార్ట్ చేయబోతుందండి. ఈ పాలసీ ప్రకారం లగ్జరీ ఈవీస్ తక్కువ ఇంపోర్ట్ ట్యాక్స్ తోనే మన కంట్రీకి రానున్నాయి అనమాట. కానీ ట్యాక్స్ తగ్గించాలంటే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కి భారీగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిందనమాట. ఈ పాలసీ వివరాలు, రూల్స్, అలాగే ఎవరెవరు ఇందులో లాభపడతారో ఒకసారి చూద్దాం. ఈ న్యూ ఈవీ పాలసీ ప్రకారం ఏంటంటే $35,000 పైగా ఉన్న ఈవీల మీద ఇంపోర్ట్ డ్యూటీ కేవలం 15% ఉంటుందన్నమాట. ఈ కన్సెషన్ అనేది 5 years వరకు ఉంటుందండి. కానీ దీనికి ఒక కండిషన్స్ అయితే ఉంది. కంపెనీ కనీసం $486 million అంటే 4,000 crores ఇండియాలో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మేక్ ఇన్ ఇండియాను సపోర్ట్ చేయడం ఈ పాలసీ మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఈ స్కీమ్ కింద ప్రతి ఎలిజిబుల్ కంపెనీకి ఎవ్రీ ఇయర్ 8,000 ఈవీస్ ఇంపోర్ట్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈవీ ప్రైస్ అనేది $35,000 కంటే ఎక్కువ ఉండాలి. దీని వలన టెస్లా, BYD, లూసిడ్, విన్ఫాస్ట్ లాంటి కంపెనీస్ ఇండియాలోకి రావడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. కానీ వారు తప్పనిసరిగా ఇండియాలో ఫ్యాక్టరీ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీ వల్ల మన ఇండియాలో ఫోకస్ అయ్యే కంపెనీస్ కనుక చూస్తే ల్యాండ్ మార్క్ కార్స్ లిమిటెడ్ అండి, లగ్జరీ కార్ డీలర్షిప్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే BYD, మెర్సిడెస్ తో డీలర్షిప్ కూడా ఉంది కంపెనీకి. ఇంపోర్టెడ్ ఈవీ వల్ల ల్యాండ్ మార్క్స్ కి వెహికల్ డెలివరీ అలాగే సర్వీస్ మీద ప్రాఫిట్స్ రావచ్చు. అండ్ సెకండ్ వన్ సోనా BLW ప్రిసిషన్ అండి, ఈవీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట. ఫారెన్ కంపెనీలు కనుక ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సోనా BLW కి బిగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ పాలసీ అనేది ఒక మంచి అవకాశంలో కనిపించినా కూడా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ గా $486 million ఇన్వెస్ట్మెంట్ అంటే చిన్న కంపెనీలకు చాలా కష్టం. అలాగే డొమెస్టిక్ కంపెనీస్ అయిన టాటా, మహేంద్ర లాంటి కంపెనీలు ఏంటంటే ఈ ఇంపోర్ట్స్ ప్రైస్ వల్ల కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇండియాలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా అనేది ఇప్పటికీ కంప్లీట్ గా రెడీ కాలేదు. అండ్ ఫైనాన్షియల్లీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఫారెన్ కంపెనీస్ కి నెమ్మదిగా జరిగే అవకాశంగా కనిపిస్తుంది అనమాట. ఈ పాలసీ వల్ల ఈవీ సెక్టర్ కి అయితే బూస్ట్ వస్తుందండి. ల్యాండ్ మార్క్ కార్స్, సోనా BLW లాంటి కంపెనీ షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ పొందొచ్చు. లాంగ్ టర్మ్ స్టోరీ పాజిటివ్ అయినా కూడా ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో క్లోజ్లీ మనం గమనించాల్సి ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి టెస్లా ఇండియాకి వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారండి. ఈ రోజు ఆ రూమర్స్ కి చెక్ పడింది అనమాట. ఫైనల్ టెస్లా ఇండియా ప్లాన్స్ గురించి క్లారిటీ అయితే వచ్చిందనమాట. సెంట్రల్ హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ పార్లమెంట్ లో చెప్పింది ఏంటంటే టెస్లా ఇండియాలో కార్స్ సెల్ చేయడానికి రెడీగా ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ అయితే లేదు అని చెప్పారండి. సో ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ కి కన్ఫర్మేషన్ అనమాట. టెస్లా ఇండియాలో సర్టిఫికేషన్ అలాగే హోమోలైజేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇది సేల్స్ కోసం అవసరం అనమాట. అంటే టెస్లా వెహికల్స్ త్వరలో ఇండియాలో సెల్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉద్దేశం కంపెనీకి ఇమీడియట్ గా లేదు అని చెప్పారండి. టెస్లా కరెంట్లీ ఇండియాలో ప్లాంట్ పెట్టడం ఎందుకు అవాయిడ్ చేస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. మేబీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావచ్చు, లేదు అంటే ఇండియన్ ఈవీ పాలసీ ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్ లోనే ఉంది. ఫస్ట్ ఫేజ్ లో టెస్లా లగ్జరీ ఈవీస్ ఇంపోర్ట్ చేసేందుకు ఎక్కువ ఫోకస్ చూపిస్తుంది. టెస్లా ఇండియాలో ఈవీస్ అమ్మడం అంటే ప్రీమియం ఈవీ సెగ్మెంట్ గ్రో అవుతుంది, గ్లోబల్ ఈవీ బ్రాండ్ కి ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, కస్టమర్ ఆప్షన్స్ పెరుగుతాయి. కానీ లోకల్ సప్లయర్స్, ఈవీ కంపోనెంట్ ఎకో సిస్టమ్ కి ఇమీడియట్ గా పాజిటివ్ థింగ్స్ అయితే ఉండవన్నమాట. టెస్లా ఫ్యాక్టరీ ఇండియాలో వస్తే గనక రియల్ మేక్ ఇన్ ఇండియాకి బెనిఫిట్ అయితే అవుతుంది. ఫైనల్లీ టెస్లా వస్తుందంటే ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. కానీ ఈవీస్ ఇంపోర్ట్ చేసి అమ్మడం మాత్రమే ఉంటే ఇండియన్ ఎకానమీకి లిమిటెడ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుందండి. టాటా మోటార్స్, మహేంద్ర, ఓలా ఎలక్ట్రిక్ లాంటి ఇండియన్ ఈవీ ప్లేయర్స్ కి షార్ట్ టర్మ్ లో రిలీఫ్ అయితే ఉంది.
లాంగ్ టర్మ్ కి మాత్రం టెస్లా కూడా ప్రొడక్షన్ సెటప్ చేయడం అనేది క్రూషియల్ అవుతుందన్నమాట. అండ్ ఈ రోజు వోడాఫోన్ ఐడియా నుంచి కొన్ని కీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. కంపెనీ రీసెంట్ గా చేసిన ఇన్వెస్టర్ కాన్ కాల్ లో ఏం చెప్పిందంటే 5G లాంచ్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసింది, ఫ్యూచర్ టారిఫ్ హైక్స్ గురించి, అలాగే డెట్ ఫైనాన్సింగ్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ అయ్యాయన్నమాట. ఇవి వోడాఫోన్ ఐడియా టర్న్ అరౌండ్ ప్లాన్ కి ఎంత హెల్ప్ఫుల్ చేస్తాయో ఒకసారి చూద్దాం. వోడాఫోన్ ఐడియా ఏం అనౌన్స్ చేసిందంటే కంపెనీ విల్ లాంచ్ 5G సర్వీసెస్ బై ఆగస్ట్ 2025. ఫస్ట్ ఫేజ్ లో 17 సర్కిల్స్ లో రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ మెట్రోస్ లైక్ ముంబై, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర. ఇది వోడాఫోన్ ఐడియాకి ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండి. బట్ ఆల్రెడీ రిలయన్స్, జియో, ఎయిర్టెల్ ఫుల్ స్కేల్ 5G రోల్అవుట్స్ అనేవి కంప్లీట్ చేసేశారు. వీఆర్ లేట్ ఎంట్రెంట్ అయినా కూడా అగ్రెసివ్ స్ట్రాటజీతో ఎంట్రీ ఇవ్వాలనేది చూస్తుంది. అండ్ కాన్కాల్ లో వోడాఫోన్ ఐడియా మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే ఫర్దర్ టారిఫ్ హైక్స్ అనేవి చాలా కంపల్సరీ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పారనమాట. కరెంట్ అప్పుడు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది సస్టైనబుల్ గా లేదు, కంపెనీ స్టిల్ మేకింగ్ లాసెస్ అన్నమాట. అన్లెస్ టారిఫ్ పెంచితే గనక పర్ఫార్మెన్స్ టర్న్ అరౌండ్ అవ్వడం కష్టమే అని చెప్పారనమాట. అండ్ మార్కెట్ వైడ్ టారిఫ్ హైక్ అయితే గనక వోడాఫోన్ ఐడియాకి బిగ్ సపోర్టే అవుతుంది. అలాగే కంపెనీ సీఈఓ ఎక్సై ముంద్రా గారు ఏం చెప్పారంటే కంపెనీస్ యాక్టివ్లీ ఎంగేజ్ విత్ లెండర్స్ టు రైజ్ న్యూ డెట్, మెయిన్ గా నెట్వర్క్ క్యాపెక్స్ 5G రోల్అవుట్ ఫైనాన్స్ చేయడమే ఫోకస్ గా పెట్టుకున్నారు. ఆల్రెడీ రీసెంట్ FPO ద్వారా 18,000 crores ఈక్విటీ అయితే రైజ్ చేశారనమాట. నెక్స్ట్ ఫేజ్ కోసం బ్యాంక్ ఫండింగ్ అలాగే వెండర్ క్రెడిట్ సపోర్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. వోడాఫోన్ ఐడియాకి ఇంకా కొన్ని మేజర్ హడిల్స్ అయితే ఉన్నాయండి. ఏజిఆర్ డ్యూస్ అలాగే డెట్ బర్డెన్ ఎక్కువగానే ఉంది, మార్కెట్ షేర్ అనేది లాస్ అవుతూనే ఉంది కంటిన్యూగా. అలాగే టారిఫ్ హైక్ లేకుంటే ప్రాఫిటబిలిటీ అనేది చాలా కష్టం అనమాట. 5G లాంచ్ పాజిటివ్ అయినా కూడా యాక్చువల్ రెవెన్యూ టర్న్ అవుట్ చేయాలంటే స్టిల్ లాంగ్ వే టు గో అని చెప్పొచ్చండి. వోడాఫోన్ ఐడియా అనౌన్స్మెంట్స్ అనేవి పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నాయండి. 5G రోల్అవుట్ కాన్ఫిడెన్స్, టారిఫ్ హైక్ అవేర్నెస్, డెట్ ఫండింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ కి హోప్ ఇస్తున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ అండ్ టైమింగ్ అనేది చాలా కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. స్టాక్ ఆల్రెడీ FPO ద్వారా రన్ ఇచ్చింది, నెక్స్ట్ మూవ్ కోసం అయితే క్లారిటీ అవసరం. అండ్ ఈ రోజు మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ అయిన ఎంఫసిస్ కి ఒక బిగ్ షాక్ అయితే తగిలిందండి. ఈ కంపెనీ చాలా ఓల్డ్ అండ్ హై వాల్యూ క్లయింట్ అయిన ఫెడెక్స్ కార్పొరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్ ని ఎండ్ చేసింది అనమాట. ఫెడెక్స్ అనేది ఇప్పుడు యాక్సెంచర్ తో న్యూ గ్లోబల్ ఐటీ సర్వీస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోయిందండి. ఈ ఎగ్జిట్ వల్ల ఎంఫసిస్ కి అరౌండ్ 9 to 10% రెవెన్యూ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉందని అనలిస్ట్ చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే కదండి, ఎంఫసిస్ లిమిటెడ్ అనేది ఇండియాలోనే మిడ్ క్యాప్ ఐటీ సర్వీస్ కంపెనీ అన్నమాట. మెయిన్ గా BFSI, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్ కోర్ వెర్టికల్స్ లో వర్క్ చేస్తుంది. లాజిస్టిక్ వెర్టికల్స్ లో బిగ్గెస్ట్ క్లయింట్ ఫెడెక్స్ ఉండేదండి. క్లౌడ్ మైగ్రేషన్, AI సర్వీసెస్ అలాగే డిజిటల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫెడెక్స్ అకౌంట్ అంటే నాట్ జస్ట్ రెవెన్యూ బట్ స్ట్రాటజిక్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఫెడెక్స్ కార్పొరేషన్ హెస్ అఫీషియల్లీ ఎండెడ్ ఇట్స్ ఐటీ ఎంగేజ్మెంట్ విత్ ఎంఫసిస్ అండి. అండ్ న్యూ ఐటీ పార్ట్నర్ గా యాక్సెంచర్ PLC ని సెలెక్ట్ చేసుకుంది. ఫెడెక్స్ యూజ్డ్ టు కాంట్రిబ్యూట్ అరౌండ్ 9 to 10% ఆఫ్ ఎంఫసిస్ టోటల్ రెవెన్యూ అనమాట. మీనింగ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ 3 క్లయింట్స్ అనమాట. ఇది కంపెనీకి ఒక రెవెన్యూ షాక్ అండి. ఈ డీల్ లాస్ వల్ల ఇమీడియట్ గా కొన్ని కీ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మెయిన్ గా క్వార్టర్లీ రెవెన్యూలో ఫాల్ ఉంటుంది. 500 to 700 ఎంప్లాయీస్ రీడెప్లాయ్మెంట్ ఆర్ బెంచ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. యూటిలైజేషన్ లెవెల్స్ లాజిస్టిక్ వర్టికల్ లో డ్రాప్ అవుతాయి. అండ్ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ నియర్ టర్మ్ ఎర్నింగ్ డౌన్ గ్రేడ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో ఉండొచ్చు. షేర్ ప్రైస్ మీద కూడా ప్రెజర్ అనేది రావచ్చు అనమాట. ఆల్రెడీ ఐటీ మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఈ టైంలో ఇది సెంటిమెంట్ ని ఫర్దర్ గా వర్సన్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంచే వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయడం మంచిది. ఫ్రెష్ ఎంట్రీకి ఇది రైట్ టైం అయితే కాదు, అన్లెస్ విజిబిలిటీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయడం బెటర్ అండి. ఈ రోజు డిఫెన్సివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ సెక్టర్ నుండి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చిందండి. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అనేది 402 crores ఆర్డర్ ని రిసీవ్ చేసుకుంది. ఇది కంపెనీ గ్రోత్, విజిబిలిటీ, ఆర్డర్ బుక్ స్ట్రెంత్ అలాగే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ లాంటిది అనమాట. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ లో ఉందండి. కంపెనీ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్, డిఫెన్స్ అమ్యునైషన్, ప్రొపలెంట్స్, వార్ హెడ్స్ అలాగే స్పేస్ కాంపోనెంట్స్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అనమాట. అండ్ కంపెనీ మెయిన్ క్లయింట్స్ కనుక చూస్తే కోల్ ఇండియా, ఇండియన్ ఆర్మీ, DRDO, ఇస్రో అలాగే గ్లోబల్ మైనింగ్ జైంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ కంపెనీ యాక్టివ్ గా డిఫెన్స్ ప్లస్ మైనింగ్ సెక్టర్స్ లో వర్క్ చేస్తుంది. అండ్ ఈ స్టాక్ అనేది పార్ట్ ఆఫ్ ది మేక్ ఇన్ ఇండియా అండి, స్ట్రాటజిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్. యాజ్ పర్ ది లేటెస్ట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఆర్డర్ వాల్యూ అనేది 402 crores వచ్చిందండి. మేబీ ఇది మైనింగ్ కార్పొరేషన్స్ ఆర్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆర్డర్ అయ్యి ఉండొచ్చు. టైమ్ లైన్ ఎగ్జిక్యూషన్ కనుక చూస్తే 12 to 18 months అనమాట. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ ది రీసెంట్ క్వార్టర్స్ ఫర్ సోలార్ ఇండస్ట్రీస్. సో 402 crores ఆర్డర్ అంటే బెటర్ రెవెన్యూ విజిబిలిటీ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అని చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ మార్జిన్ సస్టైన్ అయ్యే స్కోప్ ఉంది, ప్రొడక్షన్ స్కేల్ అప్ బెనిఫిట్ ఉంటుంది. సోలార్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ హ్యాస్ స్ట్రాంగ్ డిఫెన్స్ ఎక్స్పోజర్ ఉందండి. అండ్ దిస్ ఆర్డర్ విల్ స్ట్రెంథెన్ దర్ పొజిషన్ ఇన్ అమ్యునైజేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ స్పేస్ అనమాట. కంపెనీ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ కూడా స్టేబుల్ గా పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ సౌతర్న్ ఏషియా నుంచి. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కొన్ని ఛాలెంజెస్ కన్సిస్టెంట్ గా ఉండొచ్చు అండి. రా మెటీరియల్ కాస్ట్స్ లైక్ కెమికల్స్ కానీ అమోనియం నైట్రేట్ వాలటైల్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ జియో పొలిటికల్ ఇంపాక్ట్ కూడా డిఫెన్స్ షిప్మెంట్ మీద చూపిస్తుంది.
అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. లార్జ్ ఆర్డర్స్ అంటే టైమ్లీ డెలివరీ అండ్ లాజిస్టిక్ హ్యాండ్లింగ్ అనేది క్రిటికల్ గా ఉంటుంది. అయితే సోలార్ హిస్టారికల్ ఎగ్జిక్యూషన్ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన కంపెనీ అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కోసం కన్సిస్టెంట్ విజిబిలిటీ ఉండడం పాజిటివ్ అన్నమాట. సోలార్ ఇండస్ట్రీస్ 402 crore ఆర్డర్ అంటే మొమెంటం కంటిన్యూ చేస్తుంది. ఆర్డర్ ఇన్ఫ్లోస్ పక్కాగా వస్తున్నాయంటే ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ ఉంది. ఇది స్టాక్ కి షార్ట్ టర్మ్ సెంటిమెంట్ ని బూస్టర్ చేస్తుందండి. లాంగ్ టర్మ్ గా డిఫెన్స్ ప్లస్ మైనింగ్ డ్యూయల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీగా ఇది కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉంది. సిప్ గా కన్సిడర్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ ట్రాక్ లిస్ట్ లో ఈ స్టాక్ ని ఉంచుకోవచ్చు. అండ్ ఫార్మా స్పేస్ నుంచి ఒక పాజిటివ్ రెగ్యులేటరీ అప్డేట్ అయితే వచ్చిందండి. పిర్మల్ ఫార్మా లిమిటెడ్ అనౌన్సెస్ అరోరా ఫెసిలిటీ ఇన్స్పెక్షన్ బై USFDA వాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ జీరో ఫార్మ్ 483 అబ్జర్వేషన్స్ అండ్ నో యాక్షన్ ఇండికేటెడ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. పిర్మల్ ఫార్మా లిమిటెడ్ అనేది ఇండియాలో బేస్ ఉన్న ఫార్మా కంపెనీ అండి. కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంప్లెక్స్ హాస్పిటల్ జనరిక్స్, కన్స్యూమర్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తుంది. US, EU అండ్ గ్లోబల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉన్న మల్టిపుల్ ఫెసిలిటీస్ ని రన్ చేస్తుంది అనమాట. అరోరా ఫెసిలిటీ అనేది కెనడాలో ఉందండి. మెయిన్లీ US ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది అనమాట. యాజ్ పర్ పిర్మల్ రెగ్యులేటరీ ఫైలింగ్ USFDA కంప్లీటెడ్ రొటీన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది కంపెనీస్ అరోరా ప్లాంట్ అనమాట. రిజల్ట్స్ వచ్చేసరికి నో ఫార్మ్ 483 అబ్జర్వేషన్ ఇష్యూ చేశారు. NIE క్లాసిఫికేషన్ ఇచ్చారండి. నో యాక్షన్ ఇండికేటెడ్ అనమాట. అంటే ఇది ఫెసిలిటీ అనేది ఫుల్లీ కంప్లియంట్ విత్ USFDA స్టాండర్డ్స్ అని చెప్పొచ్చు. సో వెరీ రేర్ అండ్ క్లీన్ రిజల్ట్స్ ఫార్మా ఇండస్ట్రీలో అండి. ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ వల్ల కంపెనీకి కీ అడ్వాంటేజెస్ ఏంటంటే US ఆర్డర్స్ ఫ్లో అనేది కంటిన్యూ అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. న్యూ ప్రొడక్ట్ అప్రూవల్స్ ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుంది. గ్లోబల్ క్లయింట్ ట్రస్ట్ అలాగే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అనమాట. పిర్మల్ ఫార్మా CDMO సెగ్మెంట్ కి ఇది పాజిటివ్ సిగ్నల్ అనమాట. రెగ్యులేటరీ కాంప్లైన్స్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడం అంటే ఫ్యూచర్ ఆడిట్స్ టెస్ట్ అనేది ఫ్రీ అవుతాయండి. బేసికలీ USFDA ఇన్స్పెక్షన్ ఫార్మా కంపెనీస్ కి లైఫ్ లైన్ లాంటిదండి. ఫార్మ్ 483 అబ్జర్వేషన్ అంటే మైనర్ టు మేజర్ గ్యాప్స్ అనమాట. వార్నింగ్ లెటర్స్ OA అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే సీరియస్ రిస్క్ అని చెప్పొచ్చు. కానీ NAI స్టేటస్ అంటే ఫెసిలిటీ 100% క్లీన్ అనమాట. దీనివల్ల ఏంటంటే హై రిస్క్ ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే కన్సిస్టెంట్ రెవెన్యూ ఫ్లో అనేది ఉంటుంది. పిర్మల్ ఫార్మాకి ఇది స్ట్రాంగ్ పాజిటివ్ అవుట్కమ్ అండి. ఫార్మా స్టాక్స్ USFDA ఇన్స్పెక్షన్ రిజల్ట్స్ మీద రియాక్ట్ అవుతూ ఉంటాయి. జీరో అబ్జర్వేషన్స్ అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే వాల్యుయేషన్ ప్రెజర్ ఉన్న ఫార్మా మిడ్ క్యాప్ కి ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఇండియాస్ లీడింగ్ PSU ఎనర్జీ కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రాజస్థాన్ లోని బంక్రీదిబ్బా DSF బ్లాక్ నుండి కంపెనీ నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈ డెవలప్మెంట్ వల్ల ఆయిల్ ఇండియా ప్రొడక్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అండ్ స్టాక్ కూడా షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రిగ్గర్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరర్ అండి. మెయిన్ గా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అక్రాస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్స్ లో ప్రెసెన్స్ ఉందన్నమాట. PSU స్టాక్ గా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఉండే స్టేబుల్ ప్లేయర్. అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ కంపెనీ రాజస్థాన్ లో ఉన్న బక్రీదిబ్బా DSF బ్లాక్ నుంచి గ్యాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. DSF అంటే డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ అండి. ఇవి గవర్నమెంట్ ఆప్షన్ ద్వారా కంపెనీకి అలౌట్ అయిందనమాట. ఇవి స్మాల్ బ్లాక్స్ అయినా కూడా రెవెన్యూ జనరేటివ్ స్టేటస్ లోకే వచ్చాయని అర్థం. ఈ ప్రాజెక్ట్ నుంచి గ్యాస్ ప్రొడక్షన్ మొదలైందంటే కంపెనీకి అడిషనల్ గ్యాస్ అవుట్పుట్ ఇన్ఫ్లో ఉంటుంది. డొమెస్టిక్ గ్యాస్ గ్రిడ్ కి కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ గా యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఆయిల్ ఇండియాకి క్యాష్ ఫ్లో అలాగే ప్రొడక్షన్ బేస్ రెండింటికి కూడా సపోర్ట్ ఇవ్వగలదు. ఈవెన్ దో అప్డేటెడ్ ఇస్ పాజిటివ్, ఎగ్జిక్యూషన్ కన్సిస్టెన్సీ అనేది కీ అనమాట. ప్రొడక్షన్ వాల్యూమ్ అలాగే స్కేల్ ప్రైసింగ్ క్లారిటీ ఇంకా తెలియలేదు. ఫ్యూచర్ కెపాసిటీ ర్యాంప్ అప్ టైమ్ లైన్ కంపెనీ చెప్పలేదన్నమాట. అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ లాజిస్టిక్ అప్రూవల్స్ లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. కానీ ఆయిల్ ఇండియా గతంలో డిసిప్లిన్ ఎగ్జిక్యూషన్ చూపించిన ట్రాక్ రికార్డ్ అయితే ఉందండి. సో ఈ న్యూస్ అనేది ఆయిల్ ఇండియా స్టాక్ కి పాజిటివ్ అండి. PSU ర్యాలీ మొమెంటం లో ఉన్న ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ అప్డేట్స్ అనేవి సెంటిమెంట్ ని స్ట్రెంథెన్ చేస్తాయి. లాంగ్ టర్మ్ వ్యూ తో డివిడెండ్ ఈల్డ్ అలాగే గ్యాస్ ప్రొడక్షన్ అప్సైడ్ ఉన్న స్టాక్ ఇదనమాట. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ SIP రూపంలో అక్యుములేట్ చేసుకోవచ్చు స్టాక్ ని. అండ్ ఈ రోజు ఇన్ఫ్రా సెక్టర్ లో కీ ప్లేయర్ అయిన SPML ఇన్ఫ్రా లిమిటెడ్ 258 crores వర్త్ అయిన ఆర్డర్ ని రిసీవ్ చేసుకుందండి. ఈ కాంట్రాక్ట్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో ఉండే అవకాశం ఉందన్నమాట. SPML ఇన్ఫ్రా లిమిటెడ్ అనేది ఇండియాలోనే లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అండి. మెయిన్ గా వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ సిస్టమ్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ అలాగే సీవేజ్ నెట్వర్క్స్ ని ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ క్యాప్ ప్లేయర్ అనమాట. అండ్ కంపెనీ అనౌన్స్మెంట్ ప్రకారం ఏంటంటే టోటల్ ఆర్డర్ సైజ్ అనేది 258 crores అండి. మెయిన్ గా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే టర్కీ EPC కి సంబంధించిన ఆర్డర్ అనమాట. ఎగ్జిక్యూషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 18 to 24 months రేంజ్ లో ఉండొచ్చు. ఇది SPML ఇన్ఫ్రాకి ఎగ్జిక్యూషన్ పైప్ లైన్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు చూపిస్తుంది. ఈ న్యూ ఆర్డర్ విన్ వల్ల కంపెనీకి ఇమీడియట్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ముందుగా ఆర్డర్ బుక్ విజిబిలిటీ స్ట్రాంగ్ అవుతుంది. రెవెన్యూ మొమెంటం నెక్స్ట్ 2 fiscals కి స్టేబుల్ అవుతుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే కనుక మార్జిన్స్ కూడా స్టడీగా ఉండొచ్చు. క్యాష్ ఫ్లో ప్లానింగ్ ప్లస్ అసెట్ యూటిలైజేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట.
ఇన్ఫ్రా కాంట్రాక్ట్ లో కొన్ని ఛాలెంజెస్ కామన్ గా ఉంటాయండి. మెయిన్ గా ప్రాజెక్ట్ అప్రూవల్స్, పేమెంట్ డిలేస్ ఉంటాయి, స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ రిస్క్ ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా గతంలో ఎడ్యుకేషన్ డిలేస్ ఉన్నా కూడా రీసెంట్ ఇయర్స్ లో సిచ్యువేషన్స్ అనేవి బాగా స్టెబిలైజ్ అయ్యాయి. ఈ 258 crore ఆర్డర్ అనేది ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రాకి సెంటిమెంట్ ని బూస్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఇన్ఫ్రా సెక్టర్ స్టాక్స్ లో మొమెంటం లో ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ టైమ్ లైన్ క్లీన్ గా ఉన్న ప్రాజెక్ట్స్ కి కనుక మార్కెట్ పాజిటివ్ రియాక్ట్ అవుతుంది. లో వాల్యుయేషన్స్ తో ట్రేడింగ్ అవుతున్న ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రాని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయొచ్చు. ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 3rd June 2025 కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక మనం చూస్తే ఈ రోజు నిఫ్టీ మార్నింగ్ అనేది నెగిటివ్ లో ఓపెన్ అయ్యిందండి. బట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంత రికవరీ అయితే అయ్యింది. బై ఎండ్ ఆఫ్ ది డే 34 పాయింట్స్ లాస్ అయ్యి 24,716 దగ్గర క్లోజ్ అయింది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,576, 24,437, 24,209 దగ్గర నిఫ్టీకి సపోర్ట్స్ అయితే ఉన్నాయండి. అలాగే 24,804, 24,893 అండ్ 25,121 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. అండ్ డైలీ, వీక్లీ, మంత్లీ 3 ట్రెండ్స్ కూడా పాజిటివ్ లోకి రావడం జరిగిందండి. ఇన్ కేస్ నిఫ్టీ గనక రేపు 24,710 అబోవ్ ఓపెన్ అయితే గనక లాంగ్స్ కి వెళ్ళొచ్చు, టార్గెట్ 25,000. ఇన్ కేస్ నిఫ్టీ కనుక 24,610 బిలో ట్రేడ్ అయితే కనుక షార్ట్స్ కి వెళ్ళొచ్చు, టార్గెట్ 24,480 అండి. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.